చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. రాజకీయాల్లో శత్రువు ఎవరో మిత్రుడెవరో నిర్ణయించేది సిద్ధాంతాలు కాదు, కేవలం అవసరాలు మాత్రమే. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ. వినడానికి ఇది చాలా సాదాసీదా వార్తలు అనిపించవచ్చు, కానీ ఈ టైమింగ్, ఈ టార్గెట్ చూస్తుంటే ఇది కేవలం ఒక పార్టీ స్థాపన కాదు, ఇది ఒక పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్. అది కూడా పక్క పార్టీ మీద కాదు, సొంత ఇంటి మీదే. అసలు ఏంటి లెక్క? కవిత గురి ఎక్కడ ఉంది? కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఎవరి కోసం? డీటెయిల్ గా చూద్దాం. ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనా కొత్త పార్టీ వస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నో లేదా దూకుడుగా ఉన్న బీజేపీనో టార్గెట్ చేయాలి. కానీ కవిత రూట్ సెపరేట్. ఆమెకు తెలుసు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఇప్పుడు నిలకడగా ఉంది, బీజేపీది ఒక ప్రత్యేక వర్గం. మరి గ్యాప్ ఎక్కడుంది? అదే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్. పార్టీ ఓడిపోయాక క్యాడర్ లో ఒక రకమైన నిరాశ, నాయకత్వం విషయంలో ఒక అయోమయం. ఆ అయోమయాన్నే కవిత తన పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి జారిపోతున్న ఓట్లు కాంగ్రెస్ కో బీజేపీకో వెళ్లకుండా తన వైపు తిప్పుకోవడమే ఆమె అసలు స్కెచ్. అంటే కవితకు పడే ప్రతి ఓటు బీఆర్ఎస్ అకౌంట్ లో పడాల్సిన ఓటే అన్నమాట. ఇక్కడ మనం 3 విషయాలు గమనించాలి. నెంబర్ 1, అన్నకు చెక్ పెట్టడం. బీఆర్ఎస్ లో కేటీఆర్ నెంబర్ 2 గా సెటిల్ అయ్యారు. భవిష్యత్తు వారసుడు ఆయనే అన్నది పార్టీ లైన్. కానీ కవిత ఇప్పుడు తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని కోరుకుంటున్నారు. ఇది కేవలం రాజకీయ అధికారం కోసం కాదు, కల్వకుంట్ల కుటుంబంలో తన ముద్ర కోల్పోకూడదనే పట్టుదల. ఇక రెండో పాయింట్, పొలిటికల్ షెల్టర్. బీఆర్ఎస్ లో ఇమడలేక, బయటకు వెళ్లలేక సతమతమవుతున్న ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఆమె ఒక సేఫ్ జోన్ ఇస్తున్నారు. కేసీఆర్ మీద గౌరవం ఉండి ప్రస్తుతం నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న వారికి కవిత పార్టీ ఒక వేదిక కాబోతుంది. నెంబర్ 3, రక్షణ కవచం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులు, దర్యాప్తు సంస్థల ఒత్తిడి. ఈ తరుణంలో ఒక బలమైన రాజకీయ ఉనికి లేకపోతే మనుగడ కష్టమని ఆమె భావిస్తున్నారు. సొంత పార్టీ ఉంటే దాన్ని ఒక రాజకీయ వేధింపుగా చిత్రీకరించే అవకాశం ఉంటుంది. ఆ ప్రొటెక్టివ్ లేయర్ కోసమే ఈ సాహసం కూడా చేస్తున్నారు కవిత. నిజానికి రాజకీయాల్లో సెంటిమెంట్లకు తావుండదు. కవిత చేస్తున్న ఈ అడుగు బీఆర్ఎస్ పునాదులను కదిలించబోతుందా, లేక ఆ పార్టీకి లైఫ్ లైన్ గా మారబోతుందా? తండ్రి కట్టిన కోట నుంచే ఇటుకలు తీసి తన కొత్త కోటను కట్టుకోవాలని చూస్తున్న కవిత వ్యూహం ఫలిస్తుందా? కవిత చేస్తున్న ఈ సాహసం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి వారసత్వ యుద్ధాలు లేదా సొంత కుంపటి రాజకీయాలు మనం చూసాం. ఇక్కడ కూడా 2 రకాల రిజల్ట్స్ ఉన్నాయి. నెంబర్ 1, సక్సెస్ అయిన వాళ్ళ గురించి ముందు చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తండ్రి వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టారు. 10 ఏళ్ల పోరాటం తర్వాత అధికారాన్ని అందుకున్నారు. ఇది సొంత బ్రాండ్ క్రియేట్ చేస్తున్న సక్సెస్ స్టోరీ. ప్రస్తుతం ప్రతిపక్షంలోనే ఉన్నారనుకోండి. ఇక ఎన్టీఆర్ వర్సెస్ చంద్రబాబు. ఇక్కడ పార్టీ మారలేదు, కానీ కుటుంబం నుంచి పగ్గాలు మారాయి. నాడు వెన్నుపోటు అన్న విమర్శలు వచ్చినా చంద్రబాబు నాయకత్వాన్ని మెజార్టీ క్యాడర్ ఆమోదించింది. ఇప్పుడు విఫలమైన పార్టీల గురించి కూడా చూద్దాం. వైఎస్ షర్మిల అన్నతో విభేదించి తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పెట్టారు, కానీ ఇక్కడ స్పేస్ లేకపోవడంతో చివరకు కాంగ్రెస్ లో విలీనం చేయాల్సి వచ్చింది. అఖిలేష్ యాదవ్ వర్సెస్ శివపాల్ యాదవ్. యూపీలో ములాయం సింగ్ కుటుంబంలో చీలిక వచ్చి శివపాల్ యాదవ్ విడిపోయారు, కానీ ఓటు బ్యాంక్ మాత్రం అఖిలేష్ వైపు నిలబడింది. శివపాల్ ప్రభావం తగ్గింది. ఇక పవార్ కుటుంబం. మహారాష్ట్రలో అజిత్ పవార్ పై శరద్ పవార్ పై తిరుగుబాటు చేసి పార్టీని చీల్చారు. ప్రస్తుతం అక్కడ అసలైన వారసుడు ఎవరనేది యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమయ్యేది ఒక్కటే, జనాల్లోకి వెళ్లేటప్పుడు ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అనే బలమైన కారణం ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు. సో ఇప్పుడు కవిత ముందున్న సవాల్ కూడా ఇదే. ఆమె కేవలం కల్వకుంట్ల కుమార్తెగా మాత్రమే మిగిలిపోతారా, లేక బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఒక తెలంగాణ శక్తిగా ఎదుగుతారా? ఒకటి మాత్రం స్పష్టం, ఈ పార్టీ పెట్టడం ద్వారా ఆమె కేవలం ప్రత్యర్థులతోనే కాదు, తన సొంత మూలాలతో కూడా పోరాడాల్సి ఉంటుంది. ఇది బీఆర్ఎస్ పతనానికి నాంది అవుతుందా, లేక కవిత రాజకీయ పునర్జీవనానికి దారితీస్తుందా? చూద్దాం ఈ రాజకీయ చదరంగంలో నెక్స్ట్ ఎత్తుగడ ఎవరిదో. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇన్సైడ్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి దీప్తి ఇన్సైట్స్. సైనింగ్ ఆఫ్.